నమస్తే. రాష్ట్రంలో రైతుల గోసలు. ఇటు ప్రభుత్వం ఏమో ప్రతి బస్తా ధాన్యం కూడా కొంటాము, ఆల్రెడీ కొంటున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంటే, ఇటు ప్రతిపక్ష పార్టీలేమో డైరెక్ట్‌గా స్వయంగా రైతుల దగ్గరికెళ్ళి ప్రభుత్వ పనితీరుని ఎండగడుతున్న పరిస్థితి. ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. ఇంకోవైపు దేశంలో చూసుకుంటే పెట్రోల్ ధరలు కంటిన్యూగా ఈ 10 రోజుల కాలంలో కంటిన్యూ 4 సార్లు పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి. హైదరాబాద్లో అయితే రూ. 115 లీటర్‌కి పెట్రోల్ దొరుకుతా ఉన్న పరిస్థితి. సో మాట్లాడే అన్ని అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి బక్కా ఎడ్సన్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో ఫస్ట్‌గా రాష్ట్రంలో రైతుల గోస చాలా వర్ణాతీతంగా ఉంది. మేము రీసెంట్‌గా పోయినప్పుడు కూడా 2 నెలల నుంచి కళ్ళాల కాడనే ధాన్యం ఉందంట. కానీ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ ఏమో 70 లక్షల మెట్రిక్ టన్నులు ఏమో కొంటా అని చెప్పేసి నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ పండిస్తుందేమో 180 మెట్రిక్ టన్నులు. సో ఏం చెప్తారంటే ప్రభుత్వ పనితో ఏం చెప్తారు మీరు? ఇలా ప్రభుత్వానికి కొనాలని లేదు ఫస్ట్. అంటే ప్రభుత్వం సొమ్ము బయటికి పోవద్దు. బయటికి ఏమని ఉంటే లోపలికి రావాలి. ఇన్పుట్ అవుట్పుట్ ఉండదు. అది రైతుల విషయమే కానీ మీరు ఎవరి విషయమైనా కానీ ఇలా ఎవరు చూసినా మాకు పైసలు రావాలనే అంటారు. సరే, మనం ఇప్పుడు రైతుల అంశం మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు ప్రభుత్వము రైతు భరోసా కార్యక్రమం అని చెప్పి తీసుకున్నది. రైతు భరోసా కార్యక్రమము కేవలము రైతు బంధుకు పోటీగా తీసుకున్నది. అంతేగాని ఈరోజు నిజంగా రైతుల బాగు చేద్దాము. యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకు ఎప్పుడున్నా రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా, రోషయ్య గారు ఉన్నా, అదివరకు ఎవరున్నా కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటంటే రైతు రాజ్యం అంటారు. కాంగ్రెస్ పీరియడ్లో ఎప్పుడు కూడా రైతుల ఆత్మహత్యలు అనేది ఎప్పుడు కూడా జరగలే. అదేందో కానీ కాలం కూడా మంచి సాధించేది, మంచి వర్షాలు పడేటి, బ్రహ్మాండ పడేది. కానీ దరిద్రులు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేవంత్ రెడ్డి అంత ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం యాక్టింగ్లు అన్నీ ఇవే. నేను నిర్మాణాలు కడతా, బిల్డింగ్లు కడతా, ఫ్యూచర్ సిటీలు కడతా, అర్థమైందా, ఇవన్నీ రోడ్లు కడతా, త్రిపులాలు కడతా, పంట పొలాలు ప్రతి సంవత్సరం 2 పంటలు 3 పంటలు ఇచ్చే భూములు తీసుకొని రేడియల్ రోడ్డు కడతా అని చెప్పేసి 165 కిలోమీటర్ల మేర కడతాను అని చెప్పి 6 లైన్ కడతా అని చెప్పి అట్లా పనికొచ్చాక రోడ్లు అవసరం లేకుండా. అంటే ఈరోజు అసలు ఆయన గురువు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఏమన్నాడు? అసలు వ్యవసాయం దండగా అన్నాడు. అంటే ఆ మూలాలకెళ్ళి వచ్చినోడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఈరోజు యుద్ధ ప్రాతిపదికన తీసుకొని కొనాలి. ఇప్పుడు 2 సంవత్సరాలకు వెళ్ళి నేను మొన్న ఖమ్మం మీదకెళ్ళి కొత్తగూడెం పోతా ఉంటే రోడ్డు మీద మొత్తం ఆరబోసి ఉన్నాయి. ఇప్పుడు కాదు, నేను గత ఒక నెల 15 రోజుల కింద కూడా ఏదో పని మీద పోతే వెలుగుమట్ల పోతుంటే కూడా ఆరేసి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సేమ్ అవే రోడ్డు. మీరు ఇటు సూర్యాపేటకి వెళ్ళి ఖమ్మం పోయే రోడ్ల కొత్త రోడ్డు, టోల్ గేట్ రోడ్డు ఉన్నది. మీ లెఫ్ట్ సైడ్లో చూడండి, మొత్తం ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా అంతా ఆడ వరి కుప్పలు పోసి ఉన్నాయి. వర్షాలు పడ్డ తడుస్తున్నాయి, ఎండితే పగలంతా ఎండబెడతారు. ఎన్ని రోజులని ఎండబెడతారు. లారీలు దొరుకుతాయని చెప్తారు, తేవద్దని చెప్తారు. ఇక వీళ్ళు ఇప్పుడు అసలు ఈ కాలం చూసి వచ్చే రోజుల్లో అసలు వరి వేయకుంటే మరి తిండి ఎవరు పెట్టాలి మీకు? మళ్ళీ ఆ రేట్లు పెంచుతారా? ఆల్రెడీ అన్ని రేట్లు పెంచుకుంటా పోయి ఇవాళ మా బతుకులు చాలా భారం చేశారు. ఇవాళ మనము ఎంఏ బిఈడి చదివిన వాళ్ళు ఈరోజు 13,000కు నౌకర్లు చేస్తున్నారు. ఏది ప్రభుత్వం దగ్గర అవుట్ సోర్సింగ్. వాళ్ళ జీతాలు పెరుగుతలేవు. ఇవి మీ అనాలోచిత కార్యక్రమాల్లో ఈరోజు నిత్యావసరాలతో పాటు ఈరోజు ధాన్యం ధర రాష్ట్ర పచ్చడన్నం కూడా తినేటట్టు, పచ్చడన్నం కూడా ఈరోజు బిర్యానీ లెక్క చేసేట వచ్చే రోజులలో అయితే ఉంది. ఇక అంతే కదా, ఎప్పుడైతే నీవు షార్టేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అవుతాయో నువ్వు ఆటోమేటిక్గా దాని రేట్లు పెరుగుతాయి. మళ్ళీ ప్రభుత్వం ఏమో ఈసారికి వరి చాలు, నెక్స్ట్ టైం నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు పోవాలి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూనే ఫస్ట్ ఉన్న ధాన్యమైన గుణరా స్వామి అని చెప్పేసి రైతులు కూడా వెళ్ళకూడుచుకుంటారు. నా అంచనా ప్రకారం వీళ్ళు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి, ఆఫ్రికా దేశాలకు వెళ్ళి బియ్యం దిగుమతి చేయడానికి ఏదో బిల్లులు అయినాయి అబ్బా. ఓకే, కొంచెం జరిగింది. కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకుంటే వాళ్ళ కమిషన్లు వస్తాయి, ఇక్కడికి వెళ్ళి తీసుకుంటే ఏం రావు. కాబట్టి దాని మీదకి వెళ్ళి ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇంకోటి, ఈరోజు సరే నువ్వు వరి దీనికన్నా వరి ఇంత శాతం వరి వేయండి, ఇంత శాతం ఇది వేయండి అని చెప్పేటట్టు ఉండాలి కదా. ఈరోజు మన దగ్గర మరి రైతు విజ్ఞాన కేంద్రాలు కానీ, లేకుంటే అగ్రికల్చర్ విజ్ఞాన కేంద్రాలు కానీ ఇవి చాలా ఉన్నాయి. ఎందుకు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళతో ఇదివరకు మన ఈటీవీలో ఆన్లైన్లో కొన్ని డిబేట్స్ జరిగేది ఏం చేయాలని. అసలు ఈరోజు ఇవాళ రేపు డిబేట్స్ లేవు, ప్రోగ్రాంలు లేవు. అసలు మీరు ఏం చేయాలి ఏందనేది లేదు. అసలు రైతులకు చెప్పేటోళ్ళు లేడు, వాళ్ళకి అవగాహన ఇచ్చేటోళ్ళు లేడు. ఏం పండించాలి ఏం పండించొద్దు అని చెప్పే పరిస్థితులు కూడా లేదు.
మొత్తానికి ఈరోజు రైతాంగాన్ని మాత్రం పూర్తిగా విస్మరించిండ్రు. ఈరోజు గ్రామీణ ప్రాంతాలను స్లమ్లు అంటే అర్బన్ స్లమ్స్లు ప్లస్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ రెండు ఓటు బ్యాంకులకు ఈరోజు లెక్కేసుకున్నారు. గ్రామీణ బ్యాంకోడు గ్రామీణ ఓటర్కు 2000, అర్బన్ స్లమ్కు 2000. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంటికి ఒకడు వచ్చి చేసేస్తారు, లేకుంటే లేదు. ఇక టాప్ క్లాస్ వాడు వేయడు కాబట్టి వాళ్ళ గ్రేడింగ్లు పెట్టుకున్నాడు. మిడిల్ క్లాస్ వాడు ఏ రేట్ ఉన్నా కానీ వాళ్ళు కొనుక్కుంటాడు. ఇక అట్లా స్కెచ్ చేసి దాని ప్రకారం పెట్టుకుంటాడు. మొన్న ఒక పెద్ద మనిషి అంటుంటే ఖమ్మంలో, రైతులది ఏముంది సార్, మొన్న సర్పంచ్ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తున్నా కూడా మొత్తం వాళ్ళకే ఓట్లు వేసిండ్రు అని చెప్తున్నారు. అరే ఇంత టైట్ పీరియడ్లో ఎట్లా వేసిండ్రు అంటే, ఏమున్నది సార్ 2000 3000 తీసుకుంటారు, ఓటు వేసిండ్రు. ఇవాళ ఏమున్నది రైతులన్నా కానీ వాళ్ళన్నా కానీ ఓట్లు అమ్ముకుంటారు. కాబట్టి వాళ్ళ కళ్ళాలు కొనాల్సిన ఎన్నికలప్పుడే ఈ కళ్ళాల కాడ ఉన్నది దీని గురించే చర్చ. ఈ చర్చలో ఏమున్నది, పైసలు ఇచ్చి కొనుక్కునేటట్లు కాదు అంటే నేను కూడా మామూలు అదే అంటే ఆయన ఎక్స్పీరియన్స్గా చెప్తుండే, ఆయన రైతే చెప్తున్నప్పుడు మనం ఏం కొంటారు సార్, కొంటారు, పైసలు ఇచ్చి ఓట్లు వేసుకుంటారు సార్ వాళ్ళు. ఇక అంతే, ఏం అవసరం లేదు వీళ్ళకి, ఎందుకు మేము పెట్టుబడి పెట్టుకోనాలే అని చెప్పి వదిలేస్తుండ్రు. ఇవాళ ఉన్న ధాన్యం సరిపోతుంది బ్రదర్. ఇవాళ ప్రభుత్వానికి ఈ ఈ ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. ఈ 4 కోట్ల మందిలో మరి అందరు అన్నం తింటున్నారా లేదా, అందరు పండుకోనికి వాళ్ళకు నీరు ఉందా లేదా, లేకుంటే వాళ్ళకు రోగం వస్తే వైద్యం ఉందా లేదా, వాళ్ళ పిల్లలకు మరి స్కూళ్ళు ఉన్నాయా లేవా అనే ధ్యాస ఇయాటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రికి పావులెత్తు లేదు. వాళ్ళు ఏం తింటుండ్రో ఏం తాగుతుండ్రో కూడా లేదు. ఇవాళ సొంత ఇంట్లో కూర్చుంటుండ్రు, సొంత ఇంట్లో సెటిల్మెంట్లు చేస్తుండ్రు, అందులోనే పైసలు తీసుకుంటుండ్రు, ఇంట్లోనే దాచిపెట్టుకుంటారు. ప్రభుత్వ భవనాలు ఉంటే అక్కడ వచ్చి మాట్లాడుకునేటి పోయేటి అన్ని లీకులు అవుతాయి కాబట్టి అవి లీకులు కాకుండా అన్నీ ఆడనే కూర్చొని ఆ సందులల్లో పాత సినిమాలలో గుండగాన్లు కూర్చున్నాయి చూసినా, ఆ గుండగాన్ లెక్క అలా సందులల్లో బొందులలో పోయి కూర్చొని అలా కూర్చొని వ్యవహారం చేస్తున్నట్టు పరిస్థితి. ఇవాళ తెలంగాణ నడుస్తుంది పాలనే కాదప్ప, మొత్తం సెటిల్మెంట్లు, దందాలు, పైసలు సంపాదించుకునేడానికి ఉన్నటువంటి ఒక పరిశ్రమగా ఈ తెలంగాణ చూస్తుంది. డబ్బును సృష్టించే ఒక సృష్టిగా చూసుకుంటుంది. కానీ ఈరోజు ఇక్కడ మనుషులు ఉన్నారు, ఇక్కడ జనజీవనం ఉన్నది, వీళ్ళ కాపాడుకునే బాధ్యత నా మీద ఉన్నది అని అనుకుంటలేదు. కొనుక్కోనికి ఓట్లు ఉన్నాయి, కొనుక్కుంటా కూర్చొని కూర్చున్నది, దాన్ని ఏళ్తా సంపాదించుకోనికి ప్రభుత్వం ఉంది, దాన్ని అడ్డం పెట్టి డబ్బులు సంపాదిస్తారు. ఈ మోటో పైన ఈరోజు దొంగలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మరి ఇట్లా ఈ విధంగా జరుగుతుంటే మళ్ళీ ప్రజలకి ఎవరు బాగు చేయాలి, ఎవరు గాడిన పెట్టాలి, ప్రజల్ని సంక్షేమం కోసం ఎవరు పనిచేస్తారు? ఇప్పుడున్న రాజకీయ పార్టీలందరూ ఆల్మోస్ట్ 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ మనం చూసినాం, ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన, ఇంకా బీజేపీ సెంట్రల్ ఉంది కాబట్టి దాని పనితీరు కూడా మనకి ఎంతో అంత అవగాహన ఉంది. కొత్తగా టీఆర్ఎస్ కవితక్క పార్టీ అండ్ అలాగే తీన్మార్ మల్లన్న పార్టీ ఇంకోటి అని చెప్పేసి ఇదే రకరకాల పార్టీలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా చూసినా సరే సేమ్ అనుకోవచ్చు. అంటే ప్రజలు ఏం ఆలోచించాలి, ఎట్లా ముంగడవాడాలంటే ఎలాంటి ప్రభుత్వం చూస్తారు? ఇవాళ మొత్తము సిండికేట్ పాలిటిక్స్ నడుస్తాను. అవును, 75% హాట్ షేర్, మిగతా 25% అన్ని పార్టీలు. అందులో వీళ్ళు కూడా మనం నీట్గా చూసినాం. ఒక కేంద్ర మంత్రి కొడుకు ఒక కేసులు ఇరికితే ముఖ్యమంత్రి కాపానికి 9 రోజులు ఆయన సొంత ఇంటి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. నేను ఇయాటికి చెప్తున్నా, మెడికల్ హాస్పిటల్ కేటీఆర్కి ఏం తెలుసా బచ్చగాడు. రియల్ నాకు చిల్లర అనిపించింది. కేటీఆర్ అవగాహనకు అర్థమైందా, కేటీఆర్ చిల్లర మాటలకు నాకు చిల్లర అనిపించింది. బ్రదర్, నేను రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నాడని తెలిసి నేను రేవంత్ రెడ్డి ఇంటికాడికి పోయినాను. పోయి చూసినావా? కేటీఆర్ పోయి చూసినా మెడికల్ హాస్పిటల్ కాడ, కనీసం డీజీపీ ఆఫీస్ కాడికి పోయిందా కేటీఆర్? నేను ఇప్పుడు ఆపోజిషన్ పేర్లు చెప్పినావు కదా, కాంగ్రెస్ వాళ్ళు కానీ సరే ఏమన్నా కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, కవిత కానీ, తీర్మాన్ మల్లయ్య కానీ మా డీజీపీ ఆఫీస్ పోయి చూసిండ్రా, లేకుంటే సీఎం ఇంటి కాడికి పోయి చూసిండ్రా? నేను ఇద్దరు టాప్ వాళ్ళ ఇండ్ల కాడిపోయినా, పైన ఆఫీస్ కాడిపోయినా, ఆయన ఇంటికాడ పోయినా. ఆయన ఇంట్లో ఉన్నాడు, నేను ఆయన ఇంటికాడ పోయినా కానీ సరెండర్ చేసిన ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అర్థమైందా? ఎప్పుడైతే నేను డెన్ దొరకబట్టి అక్కడ ఉన్నాడని ఎప్పుడైతే దొరకబట్టి, నేను ఎప్పుడన్నా ఈ తెలంగాణ సమాజము నేను పక్కా చెప్తానే చెప్తాను. కేటీఆర్ మరి ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నా నాకు అర్థమవుతలేదు. మెడికవర్ హాస్పిటల్ నువ్వు చూసినావా? కేటీఆర్ని అడుగుతావు, నువ్వు చూసినావా? కేటీఆర్ చూసిందా మెడికవర్ హాస్పిటల్? రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నది నేను చూసిన, బయట బీజేపీ బండి ఉన్నది నేను చూసిన. నన్ను అక్కడికి వెళ్ళి ఆ బండి చూస్తే అక్కడ దగ్గర పోయి కెమెరామ్యాన్లు అవి తీస్తారని చెప్పి కెమెరామ్యాన్లను మమ్మలను పక్కకు చూసుకొని పోయినరు.
ఎప్పుడైతే అక్కడ చూసినో అక్కడ బండి దిక్కు చేయి చూపించినో ఇమీడియట్గా వాళ్ళందరినీ గుంజుకొని వెనక లాక్కొని వెళ్ళిపోయాడు, దాన్ని కవర్ కాకుండా. నేను చాలా స్పష్టంగా చూసిన. కేటీఆర్ నువ్వు చూసినావాను? సరే బీజేపీ బండి వచ్చింది, వాళ్ళది కాదు. ఎవరిది ఆ బండి మరి? ఎవరి బండి? నీవు నా పేరు తీయకుండా రేవంత్ రెడ్డి చిక్ చాట్లో కానీ చాలా జాగ్రత్తలో బాగా టెన్షన్ అయిపోయాడు. కేటీఆర్ నా స్టేట్మెంట్ రాంగ్ అని నిరూపించే ప్రయత్నం చేస్తుండు. ఎందుకంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన పేపర్ల లెంటర్లు వస్తాయి కాబట్టి చెప్తుండు జడ్సన్ చెప్పేది అబద్ధమని. మరి కేటీఆర్ ఎవరిని కాపాడానికి ప్రయత్నం చేస్తుంది? కేటీఆర్ నీ ప్రధాన ప్రతిపక్షమైన పార్టీ ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి కొడుకు దొరికితే నువ్వు తెలంగాణ బంద్ పిలిపియాలి కదా. ఏడిచ్చింది మీరు బంద్? మీరు టీ కప్పుల తుఫాన్ లెక్క టీ కప్పుల యుద్ధం చేసి అంటే వాళ్ళ దాంట్లో పెద్దగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తప్ప ఇంకెవరు కూడా మాట్లాడినట్టు కూడా దాఖలాలు ఎక్కువ కూడా మాట్లాడలేదు. లాస్ట్కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడిన తర్వాత మధ్యలో కేటీఆర్ కావచ్చు వాళ్ళు మాట్లాడారు. కానీ ఏ బ్రదర్ ఆపోజిషన్ చేసిన బ్రదర్, నేను డీజీపీ ఆఫీస్ కాడికి పోకున్నా సీఎం ఆఫీస్ డీజీపీ ఆఫీస్కి ఇంటికి పోయిన తర్వాత నీకు సెక్షన్లు మారినాయి. అవును, ఇది నాకు కొంతమంది పోలీసుల టాప్ ఆఫీసర్లు నాకు చెప్పినాకనే నేను డీజీపీ ఆఫీస్ కాడికి పోయినా. పోలీసుల టాప్ ఆఫీసర్ నాకు చెప్పింది ఏంటంటే ఇది బెయిలబుల్ సెక్షన్లు పెట్టిండ్రు. ఇన్ఫర్మేషన్ నేను అప్పటిదా కామున్నా. అవును, మాట్లాడలేరు, ఎప్పుడు కూడా మాట్లాడలేరు. అర్థమైందా? నేను ఎప్పుడైతే అభినందన్ హోటల్లో దానికి ఈటల రాజేందర్ గారు వచ్చిండ్రు, మధుసూదన్ చారి, శ్రీనివాస్ గౌడ్ అందరు వచ్చిండ్రు. అక్కడ రౌండ్ టేబుల్ అయింది. ఆ రౌండ్ టేబుల్ అయ్యి నేను బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ కలిసింది. అక్కడ కప్సం కవర్ చేసుకొని ఆయన నాకు చెప్పింది ఏంటంటే నీవు బండి సంజయ్ ఇది ఎడిటర్ తీసే హోంమంత్రి గారి కుమారుడు ఇట్లా చేసి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు అంటే పోస్కో కేసు కదా సార్, అది సీరియస్ ఉంటుంది, ఎవరు కాపాడలేదంటే కాపాడలేని జడ్సన్ బ్రదర్ నువ్వు రాంగ్ స్టెప్ వేసినావు. 101% 200% అమ్మాయి మైనరు, 200% మిస్చీఫ్ జరిగింది, 200% ఆ పురాణానికి స్టేషన్ బెయిల్ వచ్చేటట్టుగా సెక్షన్లు పెట్టిండ్రు అని చెప్పి నాకు చాలా స్ట్రాంగ్గా చెప్పింది. మరి నేనేం చేస్తా అంటే నువ్వు తలుచుకుంటే సెక్షన్లు మారుతాయి, నువ్వు తలుచుకుంటే సెక్షన్లు మారుతాయి అన్నాడు. ఆ రోజు 4 గంటలకి నేను ఫస్ట్ డే అది చెప్పిన రోజే 4 గంటలకు డీజీపీ ఆఫీస్ కాడ పోయి కూర్చుందామని పోయినా. మీడియా వాళ్ళు రాలే, నేను మీడియా వాళ్ళ మెసేజ్ కానీ రాలే. మీడియా వాళ్ళు రాకుండా వేస్ట్ కాదు. తెల్లారి పొద్దుగాల పోయినా మళ్ళీ 10:30 పోయినాక దాదాపు 17 నిమిషాలు నేను అక్కడ నా నిరసన తెలిపిన. సీఎం గారి ఇంటి ముందు 23 నిమిషాలు నేను బైఠాయించిన. వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి ఎప్పుడైతే లేపినా అది కూడా నాకు డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చాను. గతంలో ఈయన ఒక 30-40 మంది పోలీసులు ఓటుకు నోట్లో దొరకబట్టిన వాళ్ళల్లా ఉంటారు కదా ఎవరో, అందులోకెళ్ళి ఎవరో ఒకరి ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది పలానో ఇంట్లో ఉందని. బ్రదర్ నేను స్టేట్మెంట్ ఇచ్చింది ముఖ్యమంత్రి ఇంట్లో ఉందని, ముఖ్యమంత్రి ఇంటి మీదకి పోయినా నేను రాంగ్ అయితే ఈ పాటికి నా మీద కేసులు పెట్టాలి కదా, నా జైలుకు పంపాలి కదా. అర్థమైందా? నన్ను టార్చర్ చేయడానికి నన్ను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి టిఫిన్లు దొరకకుండా ఛాయలు తాగకుండా ఏం లేకుండా నన్ను ఏదో చేద్దామని చూశాను. నేను ఇసొంటలో పోలీసు మస్తు మందిని చూసిన ఇసొంటలో నేను రోజు పోలీసు వాళ్ళనే చూస్తాను కాబట్టి ఏదో చేయాలని చిల్లరేసాలే అని చూశాను. అది చేయించింది కూడా రేవంత్ రెడ్డి అన్నే. అదేంట కాబట్టి అవన్నీ చేసినా కానీ ఈరోజు నా స్టేట్మెంట్ ఎప్పుడైతే కేటీఆర్ మూసుకొని కూర్చొని ఉండే నీకు శాత కాదు బై కేంద్రంతో మాట కొట్టడానికి శాత కాదు, మూసుకొని కూర్చోండి, మేము కొట్టాడతాం కదా. ఆర్టీసీ ఉద్యమం ఆడింది. నీకు ఎంత డేంజర్గా అంటే బీఆర్ఎస్ నాయకులు అంటే ఆపోజిషన్ ఈరోజు దోపిడీ గురైనోడిని ఈజీగా ముంచేస్తారు. వీళ్ళు పుసుకున పోతే అయ్యో బీఆర్ఎస్ కదా అని వీళ్ళ దగ్గరకు ఆపోజిషన్ పార్టీ నిండా నిలువన మూస్తారు. ఇంకో ఇన్సిడెంట్ శంకర్ గౌడ్ చనిపోయాడు, కాలబెట్టుకుని కదా, కాలబెట్టుకొని బాడీ అంతకుముందు తీర్మానం మళ్ళీ శంకర్ గౌడ్కి ఏమన్నా అయితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అన్నాడు స్టేట్మెంట్ కూడా ఉంది. నేను అప్పటిదాకా శంకర్ గౌడ్ అయితే మామూలు ఖండించిన కానీ సీరియస్ ఇట్లా అన్నం మీద కూర్చున్నా. ఫోన్ వచ్చింది నాకు, అన్న శంకర్ గౌడ్ ఎక్స్పైర్డ్ అయ్యిండు, బాడీని ఇక్కడికి తీసుకొని వస్తుండ్రు, ఎక్కడికి హాస్పిటల్ అపోలో తీసుకొస్తున్నా అంటే నేను జూబ్లీ హిల్స్ అపోలో ఏమో అనుకున్నా. మరి చచ్చిపోయిన ఇక్కడైనా తీసుకొస్తున్నా, జూబ్లీ హిల్స్ కాదన్నా
ఓల్డ్ సిటీ తీసుకుపోతుండ్రు. తెల్లారి వరకు అందరు మేనేజ్ అయిపోయిండ్రు, ఎవ్వరు మాట్లాడరు. నాయకులు ఆర్టీసీ నాయకులు అందరూ బీఆర్ఎస్ బీజేపీ ఆల్ పార్టీస్ మేనేజ్ అయిపోయినాయి. తెల్లారి తీసుకొని సమాధి పెడతాను. నేను ఏం చేస్తామంటే నువ్వు పో అన్నా అని చెప్పి నాకు అడ్రస్ ఇచ్చి ఒక నంబర్ ఇచ్చాడు. నంబర్ పోయి అక్కడ పొన్నం అన్న తర్వాత ఇటు రారా అన్న తర్వాత టర్న్ అయింది. అవును, వన్ సైడ్ ఆ నైట్ ఉండే అందరూ ఆ నైట్ మీడియాతో కూడా వన్ సైడ్ పొన్నం తర్వాతనే టర్న్ అయింది. అవును, నేను పొన్నం అని అనుకునే టర్న్ కాదు, కాకుండా అక్కడికి కెమెరా టర్న్ అయింది. అప్పటికి అశ్వత్థామ రెడ్డిని పబ్లిక్లో క్లాస్ వీక్నా ఏం సంగతి ఇది ఒక ఆయన ఇట్లా అమరుడు అయితే మీకు ఒకసారి తమాషా చేతికి గాజులు వేసుకొని కూర్చుంటారు 200 మంది పోలీసుల దగ్గర. అరే ఎక్కడ బీఆర్ఎస్ ఏది? ఇక నువ్వు అనుకున్న రెండు నెలలకెళ్ళి కల్లాల కాడ ఈరోజు నీకు వరి ఉంటే మీరు తెలంగాణ బంద్ పిలిపిరా? మీరు రైతుల దగ్గర కల్లాల కాడిపోయి ఫోటోలు దిగుతావు, స్టేట్మెంట్ ప్రెస్ మీట్ ఇక నీకు అయ్యాల